నిన్న రామోజీరావు గారిది ప్రథమ వర్ధంతి. అలానే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పాలిటిక్స్ సంబంధించి ఆయన వర్ధంతిని రిలేట్ చేసి మాట్లాడితే రామోజీరావు గారు గతంలో ఇట్లానే ఒక సభా హక్కుల నోటీసుని ఆయన స్వీకరించడం జరిగింది. ఆయనకి సభా హక్కుల నోటీసు ఇవ్వడం జరిగింది 85లో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత. అక్కడ కాంగ్రెస్ వాళ్ళది మన శాసన మండలిలో వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇక్కడ గవర్నమెంట్కి వాళ్ళకి తలనొప్పిగా తయారవటం, అట్లానే వాళ్ళ శాసన మండలిలో కాంగ్రెస్ వాళ్ళు మెజారిటీగా ఉండి ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ని వాళ్ళు క్వశ్చన్ చేయటం. ఈ నేపథ్యంలో రామోజీరావు గారు ఆయన ఈనాడు పత్రికలో పెద్దల సభ గద్దల సభ అని రాయటం జరిగింది. దీనికి వాళ్ళు శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యులు దీనికి సభా హక్కుల నోటీసు ఇచ్చి సభ ముందు ఆయన్ని హాజరుపరిచి సంజాయిషి ఇవ్వాల్సిందిగా ఆయన నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే రామోజీరావు గారు ఆయన మొనార్క్ కాబట్టి ఎవడికి తల ఉంచడు సమా అని చెప్పే అలవాటు లేదు కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా సిటీ కమిషనర్ ఉన్న విజయ రామారావు గారిని హాజరుపరిచేటట్టు చూడాల్సిందిగా ఈయన్ని కమిషనర్ని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు మనం శాసన మండలికి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి నా దాకా ఎందుకు రావాలి, నేను రామోజీరావుని అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారి చేత ఏకంగా శాసన మండలి వ్యవస్థనే ఆయన రద్దు చేయించడం జరిగింది. అంటే ఈయన సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి శాసన మండలినే రద్దు చేశాడు. అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థని ఈయన కన్వర్వ్ చేశాడు రాష్ట్రంలో. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే 90లో మర్రి చెన్నారెడ్డి గారు దాన్ని రివైవ్ చేయాలని శాసన మండలిని మళ్ళీ పునరుద్ధరించాలని ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని తీసుకెళ్ళి సెంట్రల్లో దాన్ని పార్లమెంట్లో అది కూడా పాస్ అవ్వాలి కాబట్టి సెంట్రల్లో ఇస్తే అది అప్పుడు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 90లో దాన్ని నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కాబట్టి అక్కడ ఉంది కూడా దానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా దాన్ని పక్కన పడేయడం జరిగింది. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసి అసెంబ్లీలో మళ్ళీ పార్లమెంట్కి పంపించడం. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీ కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం. 2007 నుంచి మళ్ళీ ఇక్కడ శాసన మండలి అనేది పునరుద్ధరించబడి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఈ కొలువు తీరటం జరిగింది శాసన మండలి. అయితే ఈ నేపథ్యానికి మొత్తం రామోజీరావు గారు అక్కడ శాసన మండలికి వచ్చి సంజాయిషి ఇవ్వమంటంతో ఆయన దానికి ఒళ్ళు మండి శాసన మండలి రద్దు చేయించిన గనుడు కాబట్టి, అంటే ఇప్పుడు సంజాయిషి ఇవ్వాలి కాబట్టి వ్యవస్థను రద్దు చేయించాడు ఆయన అప్పుడు అంత పవర్ఫుల్ కాబట్టి. ఇప్పుడు సాక్షి మీడియాలో ఒక గెస్ట్ మాట్లాడిన దానికి సాక్షి మీడియా యాజమాన్యము భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా సాక్షి మీడియా సిబ్బంది మొత్తం వచ్చి ఇక్కడ ఎవరికో సాష్టాంగం పడి క్షమాపణలు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే అధికార పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ వీళ్ళందరూ మాట్లాడటం, అలానే పచ్చపత్రికలు కూడా దీని గురించి ఇండైరెక్ట్గా వాళ్ళు దాన్ని ఇంజెక్ట్ చేసి రెచ్చగొట్టడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఒక గెస్ట్ మాట్లాడిన దానికి పత్రికా యాజమాన్యం కానీ లేకపోతే ఛానల్ యాజమాన్యాలు కానీ అవి ఎట్లా వాళ్ళు ఎంతవరకు జవాబుదారీతనం వహించాలనేది విఘ్నులైన వాళ్ళు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అదే రామోజీరావు గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నిన్న వర్ధంతి సందర్భంగా ఆయన రామోజీరావు గారు పెద్ద దార్శనికుడు, మానవతావాది, దూరదృష్టి గలవాడు, అట్లానే అఖండమైన ప్రజ్ఞావంతుడు, సూపర్ జర్నలిస్ట్ అన్నట్టు ఈ రకంగా మాట్లాడటం జరిగింది. ఏదైతే శాసన మండలిని రద్దు చేయటం రామోజీరావు గారి దగ్గరుండి రద్దు చేయించాడో అదే శాసన మండలి ద్వారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు 2014-19 మధ్యలో అదే శాసన మండలి రాజశేఖర రెడ్డి గారి ద్వారా పునరుద్ధరించబడిన శాసన మండలి నెంబర్గా ఆయన ఎన్నికయ్యి తర్వాత ఆయన మంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఎవరైతే వీళ్ళు రద్దు చేయించారో దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో శాసన మండలిని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత లోకేష్ గారు దాని నుంచి ఆయన ఎమ్మెల్సీ అవ్వడం జరిగింది. దాని ద్వారా తర్వాత మంత్రి పదవి చేపట్టడం జరిగింది. అయితే వీళ్ళు డిస్ట్రక్షన్ చేశారా, కన్స్ట్రక్టివ్ వర్క్ చేశారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం చేయాలి అనేది రాజగురు అయిన రామోజీరావు గారి ద్వారా అన్ని రకాలుగా లక్షణాలు పుణికిపుచ్చుకున్న శిష్యుడైన అత్యంత ప్రియ శిష్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థను మేనేజ్ చేయటం, ఆ రకంగా వ్యవస్థని ఎలా మనకు అనుకూలంగా మలుచుకోవాలి,
దాని తగ్గట్టు ఎలా మనం మిగతా వ్యవస్థల్ని కొన్నిటిని నాశనం చేయాలి, కొన్నిటిని మనం అన్నట్టు మనకి తగ్గట్టుగా వాటిని మలుచుకోవాలనే దానిలో గురువుని మించిన శిష్యుడిలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్రతిహతంగా రాజకీయాల్లో రాణిస్తూ ఇలా జనాల్ని సంవత్సరం అయిన సందర్భంగా ఇప్పుడు అంటే ఆయన ముఖ్యమంత్రి ఎలక్ట్ అయ్యి రేపు 12, 13 తారీఖుకి సంవత్సరం అవుతుంది ఆయన ప్రమాణ స్వీకారం చేసి. ఈ సంవత్సర కాలంగా ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయటము, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటము, రకరకాలుగా అంటే కక్షాదింపు చర్యలు చేపట్టడం, అవతల పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి. ప్రతిపక్షం అనేది ఎవరికి ఉండకూడదు, అంటే మనమే ప్రశ్నలు అడుగుతాము, మనమే ఆన్సర్లు చెప్పుకుంటాము, అన్ని రకాలుగా అసెంబ్లీలో మనమే మాట్లాడుకుంటాం, మనమే అన్నీ చేసుకుంటాం, బిల్లులు మనమే పాస్ చేసుకుంటాం. ఇలా ఏకపక్షంగా అసెంబ్లీ నడిస్తే ప్రజలకు ఏమాత్రం మంచి జరుగుతుంది అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రతిపక్షం అనేది లేకపోతే అధికార పక్షానికి అసలు విలువ అనేది లేదు ప్రజాస్వామ్యంలో. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవరు వాళ్ళకి వాళ్ళు ఏం తెలియనట్టు పెద్ద మనుషుల్లాగా ఏ రూల్స్ ఉన్నాయని ఒకళ్ళు, రూల్స్ లేవని ఒకళ్ళు, రాజ్యాంగంలో ఉందని ఒకళ్ళు. అట్లానే మన చిన్నబాబు లోకేష్ గారు రాజ్యాంగాన్ని బట్టి మేము వెళ్తున్నాం అన్నట్టు ఆయన మాట్లాడటం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే జర్మనీలో ఎక్కడో ఉంది రాజ్యాంగం అని మన పవన్ కళ్యాణ్ గారు అంటాం. అలానే నా జర్మనీ రాజ్యాంగం దాకా మన ఇండియాలో ఉన్న రాజ్యాంగాన్ని ఒకసారి చూస్తే ఆయన ఆర్టికల్ 35 ఏం చెబుతుంది, ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా, అపోజిషన్కి ఎట్లా ఇవ్వాలి, దాని క్రైటీరియా ఏంది అనేది కూడా తెలుస్తుంది. స్టేజీల మీద అరిచి లేకపోతే అవి చేసే బదులు ఈయన ఒక్కసారి కనుక క్లాస్ చదువుకుంటే ఆయన కానీ ఈయన కానీ దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేని ఏ వ్యవస్థ అయినా, ప్రశ్నించే గొంతుకు లేని ఏ వ్యవస్థ అయినా అది నిర్వీర్యం అవటం ఖాయం. దాని ద్వారా ప్రజలకి మంచి కాదు కదా, చెడు జరగటం అనేది నిస్సందేహంగా జరిగేది.